హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు 360. దిస్ ఇస్ ప్రజ్ఞ. సో రీసెంట్ గా రిలీజ్ అయిన విశ్వనాథ్ అండ్ సన్స్ లో సూర్య గారికి ఎంతో క్లోజ్ గా ఉన్న అభయ్ మీ అందరికీ తెలుసు కదా. సో ఇప్పుడైతే చార్విక్ అన్నమాట రియల్ నేమ్ అభయ్, బట్ మా అందరికి అభయ్ లానే గుర్తున్నారు. సో వాళ్ళ పేరెంట్స్ అయితే ఇక్కడ ఉన్నారు. అసలు ఇంత చిన్న ఏజ్ లోనే ఆ బాబు అంత చార్మింగ్ ఫేస్ తో ఎట్లా సూర్య గారితో యాక్ట్ చేశారు ఏంటి అనేది పేరెంట్స్ ని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, హౌ ఆర్ Hi, యూ? Andy. Hi, good evening. I'm good. I'm good. Yeah. సో చార్విక్. Yeah, Charvik. His name is Charvik. సో బట్ మా అందరికి అబ్బాయి లాగే గుర్తున్నారనమాట. సో ఇంత చిన్న ఏజ్ లోనే బాబుకి మంచి ఆపర్చునిటీ వచ్చింది. అసలు ఎలా ఈ ఆపర్చునిటీ వచ్చింది? Yeah. So actually, నేను basically ఒక ఆర్టిస్ట్ అనమాట, ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ ని. సో వెన్ ఐ వాస్ వర్కింగ్ విత్ లక్కీ భాస్కర్, లైక్ చిన్న రోల్ ఉండే అనమాట. దెన్ ఐ నో దిస్ కాంటాక్ట్స్ లైక్ ఏడీస్ అండ్ ఆల్. వన్ ఆఫ్ ద కాస్టింగ్ డైరెక్టర్ కూడా తెలుసు అనమాట. సో ఆయన త్రూ నేను లైక్ ఆడిషన్ ఉందని తెలుసుకున్నాను. అలాగే విశ్వనాథ్ అండ్ సన్స్, నాకు అసలు యాక్చువల్లీ టైటిల్ తెలియదు, మూవీ తెలియదు. వెంకీ అట్టూరి గారి మూవీ అని తెలుసు. సో ఐ డోంట్ ఈవెన్ నో లైక్ ఇట్స్ సూర్య 46 మూవీ. సో నేను వచ్చాను, నేను ఆడిషన్ ఇచ్చాక ఐ సా హోర్డింగ్ కైండ్ ఆఫ్ థింగ్, లైక్ దేర్ ఇస్ అన్ ఓపెనింగ్ ఫర్ వన్ ఆఫ్ ద కిడ్ అనమాట, 6 months కిడ్ కి అలా ఉంది అనమాట. సో దెన్ నేను ఐ బ్రాట్ హిమ్ అండ్ ఐ షోడ్ ఇట్ టు ది డైరెక్టర్. సో దేర్ వేర్ కిడ్స్, అక్కడ చాలా క్రాంకీ ఉండే అనమాట పిల్లలు, ఏడుస్తూ. యాక్చువల్ గా సూర్య గారి సినిమా అని తెలియగానే ఒక హ్యాపీనెస్ అని ఉంటుంది. అంటే ఫస్ట్ మూవీ కాబట్టి బాబుకి, సో సూర్య గారితో చేస్తున్నారు అన్నప్పుడు అసలు ఎగ్జైట్మెంట్ ఎలా ఫీల్ అయ్యారు ఇద్దరు కూడా? మేము కార్ లో వస్తున్నప్పుడు చెప్పారు మాకు సూర్య గారి మూవీ అని చెప్పి. మేము చిన్నప్పటి నుంచి డై హార్ట్ ఫ్యాన్స్ సూర్య గారికి. కలుద్దామని ఎన్నిసార్లు అనుకున్నా కానీ అసలు అవ్వలేదు. సో ఫైనలీ వీ త్రూ వి వేర్ ఎక్సైటెడ్. ఇంకా లైక్ టోటలీ ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని అనుకున్నాము. ఇంకా చెప్పాను కదా, లైక్ బాబు తెచ్చినప్పుడు అక్కడ క్రాంకీ ఉండి బాబు బాగా నవ్వుతుండే అనమాట ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా. సో చూసారు ఏడీస్ అందరు చూసి లైక్ ఎలాగే ఉన్నట్టు ఫైనలైజ్ చేశారు. ఇంకా మేము షిరిడి వెళ్ళి వస్తుంటే అప్పుడు మాకు ఒక కన్ఫర్మేషన్ కాల్ వచ్చింది అనమాట, లైక్ బాబు సెలెక్ట్ అయిపోయారు, వీ నీడ్ కమిట్మెంట్ అన్నట్టు. ఇట్లా యాజ్ ఏ మదర్ గా చిన్న బాబు కాబట్టి ఆ ప్యాంపరింగ్ అనేది, మిల్క్ ఫీడింగ్ అయి ఉండేది, అవన్నీ కొంచెం కష్టం షూటింగ్ టైమ్స్ లో. సో మీరు ఎలా మేనేజ్ చేశారు దోస్తి? సో యాక్చువల్లీ మూవీ ప్రొడక్షన్ వాళ్ళు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హాస్పిటాలిటీ చాలా బాగుంది. సో వీటికి సపరేట్ క్యారవాన్స్ ఇచ్చేవారు. ఫీడింగ్ టైంలో మాకు వీటికి సపరేట్గా రూమ్ అవైలబుల్ ఉంటే రూమ్, సపరేట్గా అంటే క్యారవన్ అలా అవైలబుల్గా. క్యారవన్కి మా డోర్కి వీటి పేరు ఉండేది చార్విక్ అని, సపరేట్గా. సో చాలా ఫ్రీగా ఉండేది, అసలు ఏ కష్టం అనిపించదు. చెప్పాలంటే షూటింగ్ అయిపోయినాక మేము మిస్ అవుతున్నాం, షూటింగ్ స్కెడ్యూల్స్ మిస్ అయ్యాయి. అంటే మీకంటే కూడా ఎక్కువగా సూర్య గారు బాబుని మిస్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇందాక కూడా ఏవి వీడియో చూసేటప్పుడు చాలా ఎమోషనల్ అయ్యి బాబుని వచ్చి ఎత్తుకున్నారు. సో ఆయన బాబుని ఎలా చూసుకునేవారు ఏంటి? సూర్య సార్ అయితే అసలు సొంత కొడుకులాగే చూసుకునేవారు. వెంకీ గారు అండ్ సూర్య గారు ఇద్దరు దే ట్రీటింగ్ మై సన్ లైక్ దేర్ సన్. సో నేను అసలు ఒక్కొక్కసారి అసలు పట్టించుకునేదాన్ని కాదు, వాళ్ళ చేతిలో ఉన్నాడు కదా ఓకేలే అని అలా ఉండేదాన్ని. సో ఇట్లానే యాక్టర్ గా కంటిన్యూ చేస్తారా బాబుని, ఆర్ అంటే ఆ ప్యాషన్ తోనే పెంచుతారా, ఆర్ ఎల్స్ ఇంకేదైనా స్టడీ పరంగా అట్లా చూస్ చేస్తారు? యాక్చువల్లీ ఇక వాడి ఇష్టం అది. చార్విక్కి పెద్ద అయ్యాక వాడికి ఎలా ఏం ఇంట్రెస్ట్ ఉంటే అదే ఎంకరేజ్ చేస్తాను. దిస్ ఈజ్ నాట్ ద మెయిన్ థింగ్, ఏదైనా ఓకే మాకు, వాడికి ఎలా ఇష్టమైతే అలా. ఇప్పుడు ద థింగ్ ఈస్ వీ గాట్ అన్ ఆపర్చునిటీ. అండ్ ఈ ఏజ్లో ఏంటంటే 6 months, అరౌండ్ 6 months to 1 year ఏజ్ ఏంటంటే బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది. సో వీ ఎక్స్పోజ్ హిమ్ టు ఎవ్రీథింగ్. లైక్ ఈ మూవీలో మెనీ లాంగ్వేజెస్ ఎక్స్పోజ్ అయ్యాడు. తమిళ్, మలయాళం నుంచి మా మమిత గారు మలయాళంలో మాట్లాడేవారు, రాధిక గారు తమిళ్లో మాట్లాడేవారు, చిన్నప్పటి నుంచి అన్ని లాంగ్వేజెస్ సూర్య గారు ఇంగ్లీష్, వెంకీ గారు తెలుగు, అలా అన్ని లాంగ్వేజెస్ మాట్లాడేసరికి వాడికి బ్రెయిన్ డెవలప్మెంట్ బాగుంటుంది ఏజ్ లో అని నేను ఒప్పుకున్నాను. అంటే యాక్చువల్ గా కూడా బాబుకి ఫస్ట్ ఎవరు అంత త్వరగా అలవాటు అవ్వరు. సో సూర్య గారు కూడా కొంచెం స్ట్రగుల్ అయి ఉంటారు అలవాటుకి, అట్లేం లేదు. ఆ ఏజ్ లో వీడు అందరి దగ్గరికి వెళ్ళిపోయేవాడు, అందుకనే సెలెక్ట్ అయ్యాడు. ద మెయిన్ థింగ్ ది సెలెక్టెడ్ చార్విక్ ఇస్ హీ యూస్ టు, వాడు అందరి దగ్గరికి వెళ్ళిపోయాడు స్టార్టింగ్. ఇప్పుడు కొంచెం పెద్దవాడు అయ్యాడు కాబట్టి కొంచెం అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు 6 months ఏజ్ లో ఏంటంటే హీ యూస్ టు బి వెరీ క్యూరియస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గరికి వస్తే ఓకే ఈ అమ్మాయి హెయిర్ ఎంత పెద్దగా ఉంది, ముందుకు వేసుకుంది, ఓకే ఐ హావ్ టు గో దేర్ అండ్ హావ్ టు ఎక్స్ప్లోర్ సంథింగ్, అలా ఉండేవాడు వాడు. ఎనీవే అండి, ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కానీ అండ్ చార్విక్ కానీ.